రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఏమయ్యేది అని ఏదో టీవీ ఛానల్లో ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగితే నేను రౌడీ షీటర్ని రౌడీ అయ్యేటోని అని చెప్తుండే. ఒక్కసారి ఆ చూడు, ఒక్కసారి అలా అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలి. 6th వీడియో. కానీ కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటున్నాయి. అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తేనే భయపడతారు కదా రౌడీ అని అవుదాం కనీసం అని. అది కాలేదు. కానీ ఇట్లాంటి మన ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు ఇట్లాంటి మన ముఖ్యమంత్రి ఈయనకి అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా? అసలు ఏమైనా మనిషి ఆయన? అసలు ఒక మనిషేనా? ఆయనకు అసలు మానవత్వం అనేది ఉందా? అసలు ఏం మనిషినా? రేవంత్ రెడ్డి గారు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్వి. చుమ్మా అసలు నీకేమైనా ధమాకుందా? మమ్మల్ని అరెస్ట్ చేస్తేవి ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే ఈ కేసుకి ఎందుకు తీసుకొచ్చిరా, చల్ పోరు బయటికి, అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాడు. ఆడికి పోయినాక ఎన్ని అబద్ధాలంటే నన్ను కలెక్టర్ గారు పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు? ఆర్డీఓతోని, కరీంనగర్ ఆర్డీఓతోని నా మీద పిటిషన్ ఇప్పిస్తారు. నేను ఛాలెంజ్ కడుతున్నా. అసలు కరీంనగర్ ఆర్డీఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను మాట్లాడలే. ఆ ఆర్డీఓ గారు అంట నేను వాళ్ళను ఆయన డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేసిన అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఛాలెంజ్ కడతా ఉన్నా. అదే ఆర్డీఓ గారిని ఒక్క వీడియో మొత్తం లైవ్ క్లిప్పింగ్ అయింది కదా, ఆ ఆర్డీఓ గారిని నేను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో, ఆయనని అడ్డుకున్నట్టు ఒక్క వీడియో క్లిప్ నాకు చూపిస్తే, మొత్తం లైవ్ స్క్రీనింగ్ అయింది. ఆర్డీఓ ఒక దిక్కుంటాడు, మేము ఒక దిక్కుంటాం. అసలు ఒక్క వీడియో క్లిప్ చూపించినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. తర్వాత నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరిదీయండి, చావడానికైనా రెడీగా ఉన్నా మా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. కానీ అన్యాయంగా కేసులు పెట్టి ఉట్టిగా లోపల నూకి ఇబ్బంది పెడదామని అనుకుంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడాడు భయపడి అని నువ్వు అనుకుంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ కౌశిక్ రెడ్డి. అందరికంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే ఇంకా అంత ఎక్కువ నేను చేస్తా తప్పితే నీకు భయపడే ప్రసక్తే ఉండదు. ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. భయపడే రక్తం కాదు మాది, ప్రశ్నిస్తాం. నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం. నీవు ఏం చేసినా, నువ్వు ఎన్ని చేసినా నిన్ను ఇష్టపెట్టాం. ఒకరోజు కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు అరే ఒక వీడియో మిస్ అయింది బాస్, ఒక్కరోజేమో కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు హరీష్ రావు గారి మీద కేసు అంటాడు, ఒకరోజు కౌశిక్ రెడ్డి గారికి కేసు అంటాడు, ఒకరోజు సంజయ్ గారి మీద కేసు అంటారు, ఒకరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అంటాడు. రెండోది వీళ్ళు పదే పదే అంటున్నారు భయ్ దాడి చేసిండు కౌశిక్ రెడ్డి. అసలు దాడి చేస్తుంది మేమా, దాడి చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ? ఫస్ట్ గాంధీతోని నువ్వు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినావు అంటే నా ఇంటిపై దాడి చేయించారు. తర్వాత వరద బాధితులకి హరీష్ రావు గారు నాయకత్వంలో హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, మళ్ళా తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు, శాసనసభ్యులు సంజయ్ గారు అందరం కలిసి ఖమ్మంకి పోయినాం. ఖమ్మం పోతే వరద బాధితులకి సాయం చేయకపోతే హరీష్ రావు గారితో పాటు మా అందరినీ రేవంత్ రెడ్డి గారు అక్కడ మర్డర్ చేయించేందుకే ప్రయత్నం చేసిండు. ఇంతింత గన్నెట్ రాళ్లతో ఎత్తేయించిండు. దాడి చేసింది వాళ్ళ మేమా? మా కేటీఆర్ గారు మేము హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం పోయి వస్తుంటే ఒక కాంగ్రెస్ పార్టీ గుండాలను ఒక 50 మందిని పెట్టి కేటీఆర్ గారి కారు మీద ఎక్కి దుంకిచ్చి మమ్మల్ని అటాక్ చేయించి సంపించే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. ఆ కారులో ఎవరున్నారు? నేనున్నా, కేటీఆర్ గారు ఉన్నారు, గోపీనాథ్ గారు ఉన్నారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఇలా ముఠ గోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరి మీద దాడి చేయించి హత్య చేయించే ప్రయత్నం చేసింది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? అన్నిటికంటే ముఖ్యం మొన్న మా పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారా? ఎన్ని గుండెలరా మీకు? మా కేసీఆర్ గారి ఫోటో తీసుకొని నీళ్ళకేసి కొడతారా? ఎన్ని గుండెలరా మీకు రేవంత్?
కొడతారా అట్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఫోటో తీసి నేలకేసి ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు సిగ్గనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన తెలంగాణ వచ్చేదా? మనకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల్లారా. ఇవాళ వాస్తవంగా అదే కేసీఆర్ గారు చేయబట్టే కదా ఈ ప్రత్యేకంగా తెలంగాణ అయింది. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. లేకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చునేటోడే కదా.